బ్యాక్ న్యూస్ వరంగల్ జిల్లా రైతుల కష్టాలను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలంటూ మార్కెట్ యార్డ్, కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిర్చి పంటకు కనీస మద్దతు ధర 12,000 రూపాయలు కల్పించాలని నర్సంపేట ఆర్డీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద బలరాం నాయక్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ మార్కెట్ గేటు ముందు మిర్చి పంటకు నిప్పంటించి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద ఆందోళన నిర్వహించారు మిర్చి రైతులు. మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పంటను తగలబెట్టారు. ఈ క్రమంలో రైతులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏఎస్ఐతో పాటు ఓ రైతుకు మంటలు అంటుకున్నాయి. వారికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. హైదరాబాద్ కూకట్పల్లిలో తాత్కాలిక పీఎఫ్ ఆఫీసును ప్రారంభించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఇప్పటి వరకు ఉన్న అద్దె భవనం పూర్తి స్థాయి కార్యకలాపాలకు సరిపోకపోవడంతో ఆర్టీసీ భవనంలోకి మార్చారు. ఏడాదిన్నర వ్యవధిలో నూతన పీఎఫ్ భవనాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి. ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 24 వారాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిందని, మహిళలకు 33% ఉద్యోగాలిచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ను మున్సిపల్ కౌన్సిలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ సందర్భంగా తమకిస్తున్న 2,500 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచాలని, సర్పంచులకు ఇస్తున్న అధికారాలను వర్తింపచేయాలని శ్రీనివాస్ గౌడ్ ను కౌన్సిలర్లు కోరారు. కౌన్సిలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలుస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ గా తఫ్సీర్ ఇక్బాల్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్ కు సిపిగా వెళ్లిన తఫ్సీర్ ఇక్బాల్ కు పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులంతా సిపికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నిబద్దతతో నడుచుకోవాలని సూచించారు ఖమ్మం సిపి. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్ ను ప్రారంభించారు. రోజురోజుకు పెరుగుతున్న ప్యాసింజర్ సంఖ్యకు తగినట్టుగా వారికి సలహాలు, సూచనలు, సహకారం అందించేందుకు ఈ సర్వీసును ప్రారంభించామని చెప్పారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. ప్రయాణికులకు ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఏసీబీకి చిక్కిన ఏపీ ఆర్ఎండ్బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఆస్తులు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. 3 రాష్ట్రాల్లో 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. పలు చోట్ల సోదాలు జరిపిన తర్వాత గంగాధరం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 300 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. గంగాధరం బంధువులు, బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్లు, ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేసిన ఏసీబీ కోట్ల విలువైన ఫ్లాట్లు, ఇళ్లు, నగదు, నగలను గుర్తించింది. హైదరాబాద్లో 7, విశాఖలో 2 లాకర్లను ఓపెన్ చేస్తే మరింత అక్రమ సంపాదన వెలుగు చూసింది. పలు బ్యాంకుల లాకర్లలో గంగాధరం భార్య, కూతురు, కోడలు పేర ఏకంగా 2 కేజీల బంగారం దొరికింది. నెల్లూరులో 1,53 లక్షల రూపాయల విలువ చేసే 4 ఎకరాల పొలం డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు, 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, డొల్ల కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు. స్వస్థలం చిత్తూరు జిల్లా కల్లూరులో 19 ఎకరాల జిరాయితీ భూమి డాక్యుమెంట్లు, 6 ఎకరాల డి పట్టా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనలో ఎక్కువగా కొడుకు చైతన్య తేజ్ పేరిట పెట్టినట్టు గుర్తించారు. విశాఖలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గంగాధరానికి 14 రోజుల రిమాండ్ విధించారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు బాధితుల తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పాఠశాలలో హిందీ పండితుగా పనిచేస్తున్న అమ్మాజీరావు 9వ తరగతి విద్యార్థినులకు కొంతకాలంగా అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నాడు. విద్యార్థినుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హిందీ పండిట్ ప్రవర్తనపై స్కూల్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేశారు. అయితే అమ్మాజీరావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రిన్సిపాల్. నర్సన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తారసపడిన అమ్మాజీరావును కొంతమంది పట్టుకుని నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసుకుంటూ స్కూల్ వద్దకు తీసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు అమ్మాజీరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ సైతం పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అతనిపై కూడా చేయి చేసుకున్నారు స్థానికులు. విద్యార్థినుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారి తల్లిదండ్రులు హిందీ టీచర్పై ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తే చాలని కోరుతున్నారు. సికింద్రాబాద్లోని కోటక్ బ్యాంకులో కత్తితో ప్రవేశించి ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కత్తితో వస్తున్న వ్యక్తిని గమనించి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఐటీ కంపెనీలో పనిచేసిన అభిషేక్ గా గుర్తించి పూర్తి స్థాయిలో విచారించారు. అదే బ్యాంకులో పనిచేస్తున్న భార్యను బెదిరించేందుకే బ్యాంకుకు వెళ్లిన అభిషేక్ దగ్గర కత్తిని స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై
ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అపరిశుభ్రత, అధికార ముద్ర లేని మాంసం ఉపయోగిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. షాపూర్ నగర్లో సాగర్ రెస్టారెంట్ ను అధికారులు మూసివేశారు. నల్గొండ క్రాస్ రోడ్లోని సోహెల్ హోటల్ కు 40,000 జరిమానా విధించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఆస్టియా హోటల్ కు 20,000, ఐఎస్ సదన్ చౌరస్తాలోని పారడైజ్ హోటల్ కు 20,000 ఫైన్ వేశారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.